లక్ష్మణ్ కొన్ని ఎక్కల్లో ఉంటేనే పని అయితే చెప్పడం స్టార్ట్ కాలేదు అంశం రావాలని చెప్తున్నాను. చూద్దాం చెప్తాను జస్ట్ నోట్ తీసుకో. కాలే థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. జగిత్యాల మీడియా మిత్రులకు మున్నూరు కాపు సంఘం పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ, మున్నూరు కాపు సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 773/2021 సంఘం రాష్ట్ర సంఘ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొండదేవయ్య గారి ఆదేశానుసారం జిల్లా శాఖ జగిత్యాల జిల్లా శాఖ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిటీ షెడ్యూల్ విడుదల చేయడానికై, నోటిఫికేషన్ విడుదల చేయడానికై ఇవాళ మేము ముందుకు వచ్చాం. షెడ్యూలు 6వ తారీఖు నుంచి వెళ్ళి మొదలవుతుంది. 6వ తారీఖు ఈ నెల జూన్ 6 నుండి 15 వరకు ఓటర్ నమోదు కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఓటర్గా జిల్లాలో ఏదేని మున్నూరు కాపు, ఏ గ్రామం నుంచి అయినా పర్వాలేదు, ఏదేని మున్నూరు కాపు సంఘంలో సభ్యుడై ఉండాలి. ఆ యొక్క మున్నూరు కాపు సంఘం ఇద్దరిని ఓటర్లుగా చూపిస్తే ఆ ఇద్దరు గుర్తింపు ఏదైతే ఆ సంఘం అక్కడ గ్రామ శాఖ ఉందో తీర్మానం మేరకు ఆ తీర్మాన ప్రతిని కూడా వెంట తీసుకొని వస్తే వారిని ఓటర్లుగా గుర్తిస్తామని చెప్పేసి తెలియజేస్తూ 17 జూన్ నాడు ఓటర్ లిస్టు విడుదల చేస్తాం. 18 నుండి 20 వరకు ఓటర్ లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు స్వీకరిస్తూ సవరణలు కూడా చేస్తాం. 22 నాడు తుది ఓటర్ జాబితా ప్రకటిస్తాం, అది కూడా సాయంత్రం 6 గంటల తర్వాత. 23 నుండి 3 రోజుల పాటు అనగా 23, 24, 25 జూన్ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తాం. ఇది కార్యాలయము మీకు త్వరలో తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ 26 నాడు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 29 ఏదైనా విత్డ్రా ఉంటే మధ్యాహ్నం 3 గంటల వరకే అవకాశం ఇస్తూ 29 నాడు విత్డ్రా. అలాగే 30 నాడు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని ప్రకటిస్తాం మధ్యాహ్నం 12 గంటల తర్వాత. అదే రోజు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు సాయంత్రం 5 గంటల తర్వాత జరుగుతుంది, ప్రకటిస్తాం కూడా. 14 నాడు జూలై 14 నాడు పోలింగ్ ఉంటుంది. అదేవిధంగా లెక్కింపు ఉంటుంది. ఫలితాలు కూడా అదే రోజు ప్రకటిస్తాం. ఇందులో పోలింగ్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తాం. సాయంత్రం 4 తర్వాత ఆ యొక్క ఫలితాల లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. అది సాయంత్రం ఎంత సమయమైనా తీసుకోవచ్చు. ఈ షెడ్యూల్ ప్రకటించినటువంటి దానిలో ఏదైనా అనుకోని అత్యవసర పరిస్థితి ఏర్పడిన సందర్భంలో కొంత తేదీలలో కొద్దిగా మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ, అసలు మున్నూరు కాపు జిల్లాలో జిల్లా సంఘంలో పదవులు మొత్తం 11 పదవులకు గాను ఈ యొక్క ఎన్నికలు నిర్వహించబడుతున్నది. జిల్లా అధ్యక్షులు 1 పోస్టు, జిల్లా ఉపాధ్యక్షులు మొత్తం 4 పోస్టులు ఉంటాయి. ఇందులో 3 వచ్చేసి 6 మండలాలకు ఒకటి చొప్పున తీసుకుంటాం. ఇందులో ఒకరు అంటే 4 పోస్టులలో ఒకరు కంపల్సరీ మహిళ, అంటే జిల్లాలో ఎక్కడి నుంచెల్లైనా ఆమె పోటీ చేయవచ్చు. మహిళకు రిజర్వ్గా ఈ జిల్లా ఉపాధ్యక్షులలో 4 పోస్టులలో ఒకటి మహిళకు రిజర్వ్ అవుతుంది. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి 1 పోస్ట్ ఉంటుంది. జిల్లా సహాయ కార్యదర్శులు 4 పోస్టులలో ఒకటి మహిళకి రిజర్వ్ చేయబడుతుంది. ఈ మిగతా 3 పోస్టులు అనేటి జిల్లా అంతా కవర్ అయ్యే విధంగా కవర్ చేస్తూ ఏ మండలాల నుంచి వెళ్ళి ఏ మండలం వరకు అంటే 6 మండలాలకు ఒకటి చొప్పున ఏ మండలాలు అనేటి త్వరలోనే దాన్ని ప్రకటిస్తాం. ఓటర్ జాబితా తుది జాబితా తర్వాత సంఖ్యను బట్టి తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ జిల్లా కోశాధికారి 1 పోస్టుకు ఎన్నిక నిర్వహించబడుతుంది. ఈ ఎన్నికల్లో పాల్గొనేటువంటి ఓటర్లందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల కమిటీ సభ్యులందరూ కూడా మేమంతా కూడా కొన్ని నియమాలు కూడా పెట్టడం జరిగింది. ఇందులో ఒక అభ్యర్థికి 1 పదవికి మాత్రమే పోటీ చేయ అవకాశం ఉంటుంది. నామినేషన్ పత్రం కొరకు 250 రూపాయలు చెల్లించి తీసుకోవాలా. కార్యనిర్వాహక సభ్యులలో
జిల్లా అధ్యక్ష, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఈ 3 పదవులకు, ఈ కీలకమైనటువంటి పదవులకు పోటీ చేయే అభ్యర్థులు 10,000 అక్షరాల 10,000 రూపాయలు చెల్లించి నామినేషన్ పత్రాన్ని సమర్పించాలి. ఇది నాన్ రిఫండబుల్, రిఫండ్ ఇవ్వబడదు. ఇతర కార్యనిర్వాహక పదవుల కోసం అనగా ఉపాధ్యక్షులు కావచ్చు, సహాయ కార్యదర్శులు కావచ్చు, ఈ పదవులకు పోటీ చేయే అభ్యర్థులు 7,500 రూపాయలు అక్షరాల 7,500 రూపాయలు చెల్లించి నామినేషన్ పత్రం సమర్పించాలి. ఇక్కడ ఎవరికి కూడా ఉపసంహరణ చేయవారికి నామినేషన్ ఫీజు తిరిగి ఇవ్వబడదని చెప్పేసి ప్రత్యేకించి చెప్తా ఉన్నాం. మొత్తం 11 పదవులకు ఎన్నికలు నిర్వహించబడతాయి. ప్రతిపాదకుడు 11 పదవుల అభ్యర్థులకు ఒక్కొక్కరికి మాత్రమే ప్రతిపాదించవచ్చు. అంటే ఒకే పదవిలో పోటీ చేసేటువంటి ఇద్దరికి బలపరచడానికి వీలు లేదు. ఒకవేళ అలాంటి తప్పిపోయి ఏదైనా బలపరిస్తే ఆ నామినేషన్ రద్దు చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, పదవులకై పోటీ చేసే అభ్యర్థులు వారిని ప్రతిపాదించేవారు జగిత్యాల జిల్లా ప్రాంతం వారై ఉండాలి. ఈ జిల్లాలో ఏదో ఒక గ్రామంలో, ఏదో పట్టణంలో ఒక మున్నూరు కాపు సంఘం సభ్యుడై ఉండాలని చెప్పేసి మేమంతా కూడా తీర్మానం చేశాం. అలాగే చట్టపరమైనటువంటి క్రిమినల్ కేసులో ఉన్నవారు కానివ్వండి, శిక్ష అర్హులు అంటే ఏంటిది, ఏదైనా ఒక అఫెన్స్లో ఈయనకు శిక్ష పడుతుంది అటువంటి కోర్టుకు సంబంధించినటువంటి ఏమైనా ఉంటే వారు కూడా అనర్హులు. వ్యాపారంలో దివాలా తీసి ఐపీ పిటిషన్ దాఖలు చేసిన వారు కూడా అనర్హులు. మతి స్థిమితం లేని వారు పోటీ చేయుటకు అనర్హులు. సంఘ తీర్మానాలను కానివ్వండి, నోటీసులు కానివ్వండి ధిక్కరించిన వారు, తిరస్కరించిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఒకసారి గెలుపొంది వెంటనే ఏదైనా ఒక బలవంతపు ఏదైనా ఒక ప్రెషర్ తోటి నేను రాజీనామా చేస్తున్నా అంటే మాత్రం అది భవిష్యత్తులో అలాంటి వారికి మళ్ళీ ఎన్నడూ కూడా అవకాశం లేని విధంగా ఈ ఎన్నికల నియమావళి మేము రూపొందించాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు తీసుకొని వస్తేనే ఆ పోలింగ్ రోజు ఎన్నికల బూత్లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డునే వాడాలని చెప్పేసి మీకు అందరికీ కూడా మున్నూరు కాపు సోదరులకు సూచిస్తూ, ఏదేది ఎన్నికల విషయంలో అంతిమ నిర్ణయం మాత్రం ఎన్నికల కమిటీ వారిదే ఉంటుంది, ఎన్నికల అధికారిదే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ ఎన్నికల కమిటీలో చెదల సత్యనారాయణ గారు, జలజా గారు, పులగాని శ్రీనివాస్ గారు, సాయిని పాపన్న గారు ఈ కమిటీలో ఉన్నారు. నా పేరు బైరం హరికిరణ్. సో ఇది ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా, ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తామని మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో పాల్గొని మున్నూరు కాపుల యొక్క ఐక్యతను చాటాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా సవినయంగా మనవి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ.